మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి విపరీతమైన వర్షాల వల్ల ఒకవైపు గోదావరి ఒకవైపు కృష్ణ ఉధృతంగా ప్రవహిస్తూ ఎక్కడికక్కడ మొత్తము ప్రజా జీవితాలు చాలా ఊర్లు కూడా జలదిగ్బంధమై ప్రజా జీవితాలు మొత్తం కూడా చాలా విపత్కర పరిస్థితుల్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒకవైపు ఇట్లాంటి విపత్కర పరిస్థితులలో ప్రజలకు చేదోడు వాదుడుగా ఉంటూ వాళ్ళకి ఇల్లులన్నీ కొట్టుకపోతే వాళ్ళకు అన్నం పంపించాలి తప్ప బియ్యం పంపిస్తే కనీసం ఉండడానికి స్థలం లేదని చెప్పి నిన్న ఖమ్మం వెళ్లిన సమయంలో హరీష్ రావు గారు, జగదీశ్వర్ రెడ్డి గారు అలాగే సహచర ఎమ్మెల్యేలతోటి అక్కడ పర్యటిస్తున్న క్రమంలో వాళ్ళు గతంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఏదైతే అడ్డగోలుగా హామీలు ఇస్తూ మేము మాకు 25,000 కంటే ఎక్కువ కూడా పరిహారం ఇవ్వచ్చు, అసలు వీళ్ళ దగ్గరనే ఉండాలి, హెలికాప్టర్లను వీళ్ళకి అందుబాటులో ఉంచాలని అప్పుడు కల్లబల్లి మాటలు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి హయాంలో ఇలాగే ఖమ్మంలో వరదలు వచ్చినా ఇతర ప్రాంతాల్లో వరదలు వచ్చినా పదుల సంఖ్యలో ఎక్కడ ఏ ప్రజలు వాగులో చిక్కుకున్నా గానీ ఎక్కడ ఇళ్ల మీద ఎక్కడ ఇబ్బంది పడుతున్నా గానీ తక్షణమే హెలికాప్టర్లు పంపించి వాళ్ళని రక్షించినటువంటి పరిస్థితులు గతంలో ఉండే. కానీ నేడు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడికి ఏ జిల్లాలకు పోవాలన్నా గానీ వాళ్ళకి హెలికాప్టర్లు దొరుకుతున్నాయి తప్ప నిన్న అంత విపత్కర పరిస్థితులలో ఎక్కడ జనాలు ప్రజలందరూ కూడా ఈ జల దిగ్బంధమై వాళ్ళు ఇరుక్కుపోయినారని చెప్తే ఒక హెలికాప్టర్ కూడా దొరకట్లేదని చెప్పి ఇదే మంత్రులు మళ్ళా ఏడ్చే పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. వీటన్నిటిని కూడా చీకొడుతూ ఖచ్చితంగా ఇది మారాలి, గతంలో మేము ప్రజలను ఏ విధంగా అయితే ఆదుకున్నామో మీరు అదే విధంగా ఆదుకోవాలి, మీరు ఏ విధంగా అయితే నష్టపరిహారం చెల్లిస్తారో అంతకు మించి నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని మా మంత్రులందరూ కూడా అక్కడ పర్యటన చేస్తుంటే కాంగ్రెస్ గూండాలతోటి వాళ్ళ మీద దాడి చేపించడం నిజంగా చాలా దుర్మార్గం. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ వ్యాప్తంగా మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన సామాన్య ప్రజల పక్షాన ఖండిస్తున్నాం అని చెప్పి కూడా మేమందరం కూడా తెలియజేస్తున్నాం. గడిచినటువంటి 8 నెలల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇరిగేషన్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలాగే కోమటిరెడ్డి గారు కావచ్చు, మిగతా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారితో సహా గడిచినటువంటి 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని కావచ్చు వీళ్ళని తిడితే సరిపోతుంది, మేము పాలన పట్టించుకోకపోయినా ఏం కాదన్నట్టుగా వ్యవహరిస్తూ వాళ్ళు ఈరోజు ప్రస్తుతం గమనిస్తే ఒక్క నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏఎంఆర్పి కింద ఏకేబీఆర్ దగ్గర ఏదైతే పుట్టగండి దగ్గర దాదాపు 4 మోటార్లు ఉంటే 7 నెలల క్రితమే ఒక మోటార్ ఖరాబ్ అయితే ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం వల్ల ఒక్క చెరువు కూడా నిండకపోవడం చాలా దురదృష్టకరం. ఇలా నిజంగా పాలన మీద చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఆ మోటార్లని 6 నెలల క్రితం రిపేర్ చేసి ఉంటే అక్కడ చెరువులు మొత్తం కూడా ఈ పాటికే నిండి ఉండేవి. కింద దాదాపు ఇప్పటిదాకా ఒక కృష్ణా వాటరే సముద్రం పాలు దాదాపుగా 200 టీఎంసీలపై అయిందని ప్రస్తుతం నేటికి కూడా అధికారికంగా లెక్కలు చెప్తున్నారు. దానికి కారణం కేవలం చెరువులు నిండకపోవడం అని తెలిసి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రుల వారు కూడా పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా దీన్ని ఇక్కడ ఏదైతే ఏకేబీఆర్ కాడ ఉన్నటువంటి 4వ మోటార్ని రిపేర్ చేయాలి, ప్రతి ఒక్క చెరువులు కూడా నింపాలని చెప్పేసి అధికారులకు ఇక్కడ స్థానిక మంత్రులందరూ కూడా తెలియజేస్తూ ఏదైతే మీరు కేవలం ఇదివరకు ఉన్నటువంటి మా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారిని తిడితే సరిపోతుంది, ఇక్కడ మాజీ మంత్రుల మీద దాడులు చేస్తే సరిపోతుంది, వీళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తే సరిపోతుంది, మమ్మల్ని అడవడానికి ఎవరు కూడా ముందుకు రారని చెప్పి మీ అహంకార ధోరణి ఏదైతుందో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజులు ఎంతో దూరంలో లేవు. మీరు ఇదే విధంగా మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఇంకా పైపెచ్చు మీదంగా దాడులు చేయడం, ప్రజలను మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే మీరు ఇచ్చినారో అవి పూర్తి చేయొద్దన్న ఆలోచనతోటి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా చాలా దుర్మార్గం. ఇది ఖచ్చితంగా మీరు ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా మీరు తెలుసుకొని నేడు ఇక్కడ స్థానికంగా ముఖ్యంగా ఏదైతే ఇదే మా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నిడమనూరు చెరువుకు సంబంధించి పక్కనున్నటువంటి నరసింహగూడెం తూముని పెద్దగా చేస్తే ఇది నిండుతుందని చెప్పేసి
అధికారులు చెప్తున్నా గానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గాని నాయకులు గాని పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. దీంతో పాటు మన గుర్రంపోడు మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చెరువు నిండాలంటే, పైన ఉన్నటువంటి శశిలేటి వాగు దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా నిండాలంటే తక్షణమే ఆ పుట్టగండి దగ్గర ఉన్నటువంటి ఆ మన ఏకేబిఆర్ కింద ఉన్నటువంటి ఆ 4 మోటార్లు పనిచేసే విధంగా అధికారులందరినీ కూడా సమీక్షించి తక్షణమే అవి పనిచేసేటట్టు చేసి స్థానికంగా ఉన్నటువంటి రైతులకు నీళ్లు అందించాలని తక్షణమే కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.